ప్రెస్ న్యూస్కి స్వాగతం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జనగామ జిల్లా లింగాల గణపురంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యులతో కలిసి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వాయి పాపన్న గారికి సంబంధించినటువంటి ఎక్కడి నుండి ఎక్కడి దాకా రాజ్యాంగంగా ఆనాడు పోరాటం చేసినా మీకు తెలుసు. కానీ ఆయన చరిత్రకు సంబంధించి ఎక్కడ కూడా బాహ్య ప్రపంచానికి తిరగకుండా ఆయనను ఇంకో రకంగా చూపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ కులపరంగా చైతన్యమై బడుగు బలి వర్గాలకు ఆలోచన వచ్చిన తర్వాత కాక లైలమ్మను కావచ్చు, తొట్టి కొమరాయిని కావచ్చు, ఈరోజు కొమరం భీములు కావచ్చు, లేకపోతే సర్వాయి పాపనను కావచ్చు, ఇలా మనకు మనంగా గౌరవించుకుంటా ఉన్నాం, నివాళులు అర్పిస్తాం. అనేది ఒక పెద్ద మార్పు. ఇది చాలా పెద్ద మార్పు. రేపొద్దున ఇంతకు చెప్పినట్టుగా రాజకీయాల్లో రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సమీకరణ ద్వారా స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా సరైన విధంగా ప్రాతినిధ్యం రావడానికి ఇది ఒక శుభసూచకమైన మాట సందర్భంగా మనకి చేస్తా ఉన్నాను. తప్పకుండా సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ మీరు అన్నట్టుగా భవిష్యత్తులో తాటి చెట్టు నుంచి ఎవరు కూడా కింద పడే అవకాశం లేకుండా సాంకేతికంగా నెట్ వారు ఎన్ఐటి వాళ్ళు పరీక్షలు జరిపి ఆ రకమంగా ఉండే విధంగా ఆ యొక్క కాటమయ్య రక్ష కిట్ను ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఎగ్జిబిషన్ చేసుకొని ఇలా మొత్తం 100 నియోజకవర్గాల్లో 100, 200, 300 డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. కాటమయ్య రక్ష ద్వారా ఏ ఒక్క గీత కార్మికుడు కూడా తాటి చెట్టు నుంచి పడ్డాడు అనేటువంటి వార్త రాకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే మాట మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీ మంత్రిగా గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం ఉంది, కాటమయ్య రక్షకు సంబంధించి అనేక పరిశోధనలు అయినాయి. ఇవాళ కాటమయ్య కిట్ పేరు మీద, రక్ష పేరు మీద తయారై ఉంది, మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి పంపిణీ చేయాలన్నప్పుడు వెంటనే 10,000 కిట్లు ఆదేశించినారు. ఎందుకంటే ఒకటేసారి ఆదేశం ఇస్తే కూడా అవి క్షేత్ర స్థాయిలో 1, 2 రోజులు శిక్షణ ఇవ్వాలి. ఇట్లా 3 నెలలకు 4 నెలలకు 10,000 చొప్పున నిరంతరంగా 2 సంవత్సరాల లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాటి చెక్కే గీతా కార్మికుడికి కాటమయ్య రక్ష అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం మాట మనం చేస్తా ఉన్నా. దయచేసి శిక్షణ పొందిన వాళ్ళు లేదా గీతా కార్మిక సంఘాలు, కుల సంఘాలకు సంబంధించి కొంత మీ తరఫున కూడా సహకారం అడుగుతున్నా. ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని రకాల గౌరవ శాసనసభ్యుల నిధుల ద్వారా, పార్లమెంటు సభ్యుల నిధుల ద్వారా, జిల్లా కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి డిఎంఎఫ్ఐటి నిధుల ద్వారా ఈ యొక్క రక్ష కిట్లు కొనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈరోజు మనం కూడా కొంత ఔత్సాహికంగా ఆ శిక్షణ ఏ విధంగా ఇస్తారు, మనం కూడా మండలానికి ఒక శిక్షణ ఇచ్చే విధంగా సామాజికంగా కులపరంగా సేవ చేయడానికి మనం కూడా ట్రైనింగ్ తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నా. మొత్తానికి తాటి చెట్టు మీద పడి ఆ పైన కింద పడి అంగవైకల్యం పొందిండు, చనిపోయింది అనేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాదిగా. అక్కడి దాకా కాటమయ్య రక్షణకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి సామాజికంగా అన్న మాట్లాడారు, రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు. మళ్ళొక్కసారి ఈ వేదిక నిన్న కూడా చర్చ జరిగింది, మొన్న కూడా చర్చ జరిగింది. తప్పకుండా గతంలో మాదిరిగా 15 వర్గాలకు అన్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు కోర్టు తీర్పు ఉంది. కోర్టు తీర్పులో తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఆ కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలైతే అనేటువంటి ఆదేశాలే కాబట్టి ఆ ప్రక్రియను వీలైనంత తొందరలో ప్రారంభించి పూర్తి చేసి సరి అయిన స్థాయిలో
మన జనాభా తామాషకు అనుగుణంగా బలహీన వర్గాల ప్రాతినిధ్యం కలిగించే విధంగా నిర్ణయం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మాట మరొక్కసారి బల్ల గురించి గట్టిగా ఈ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. జనగామ జిల్లాకు పేరు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. మరొకసారి పెద్దలు కడియం శ్రీగారి గారిని, కాంగ్రెస్ గారిని, అదేవిధంగా మిగతా గౌరవ శాసనసభ్యులందరం పోయి అది జీవో రూపంలో వచ్చి అమలయ్యే విధంగా తప్పకుండా కార్యాచరణ చేస్తామనేటువంటి మాట కూడా ఆ బిడ్డగా మీ బిడ్డగా మరొకసారి మీకు విశ్వాసం కలగజేస్తా ఉన్నా. ఇదేగాక కార్పొరేషన్ నుంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బలహీన వర్గాలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో కూడా మరుగున పడుతున్నటువంటి కులవృత్తులన్నింటినీ మరొకసారి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ జీవన ఉపాధి అవకాశాలు చదువుతో పాటుగా ఈ మారుతున్నటువంటి మోడర్నేషన్ కులవృత్తులను చేపట్టి ట్రైనింగ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరికీ ఇంకొక మాట కోరుతా ఉన్నా. వృత్తి ఒక పక్క, విద్య ఒక పక్క. ఒక పూట తిన్నా తినకపోయినా నేను మీ అందరికి రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతా ఉన్నా. మీ పిల్లల చదువు పట్ల ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. చదివిస్తే చదువుకున్న కుటుంబంలో ఒకడు ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం భవిష్యత్తు దిశ దశ మారుతుంది. మనం పిల్లగాన్ని చదువుకు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కుటుంబానికి సంబంధించి భవిష్యత్తులో అనేక శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి బలహీన వర్గాల బిడ్డ మీరు ఇళ్లలో ఒక పూట తిన్నా తిరగపోయినా మీ పిల్లల చదువుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వమని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేక అనేక రకాలుగా విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకాలు చక్కగా లేక పాఠశాల సౌకర్యాలు లేక శ్రమపడాల్సి వచ్చింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 25,000 పాఠశాలలో 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద